హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిరాక్స్ అండ్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అండ్ జిరాక్స్ చూద్దాం. కేసరా దీని మోడల్ వచ్చేసి M2040DN. చూడండి, జిరాక్స్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఓ బాక్స్ వచ్చింది. దీనిలో సిడి అండ్ యూజర్ మాన్యువల్ ఉంది. ఒక పవర్ కేబుల్ ఇచ్చాడు. ఇవి ఓన్లీ థర్మాకోల్స్ ఉన్నాయి, సైట్ సపోర్టింగ్. ఇది టోనర్ క్యాట్రేజ్ అనమాట. క్యాట్రేజ్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇంకో ఇలా ఉంటుంది. ఇవన్నీ స్టిక్కర్స్ తీసేద్దాం ఫస్ట్ రిమూవ్. చూడండి, కేసర్ మోడల్ ఇది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్ పవర్. ఇది పేపర్ పెట్టుకోవడానికి పేపర్ ట్రే. ఇది ప్యానల్ అన్నమాట. దీనిలోనే అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. జిరాక్స్ తీయడానికి, ఎన్ని కాపీస్ కావడానికి. ఇది కేసర్ బ్రాండ్ లోగో. A4 సైజ్ పేపర్ పెట్టుకోవడానికి పైన గ్లాస్ పైన పెట్టుకోవచ్చు. ఇది ఆన్ చేస్తున్నట్టు. ప్రింటర్ ఆన్ అయిన తర్వాత మనకి చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. లాంగ్వేజ్ అండ్ డేట్ అవన్నీ సెట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, నేను డే టైమింగ్ సెట్ చేశాను. అండ్ A4 లీగల్ పేపర్ సైజెస్ చేంజ్ చేస్తున్నాను. ఇదేమో LAN IP అడ్రస్ అనమాట. LAN నుంచి రావాలంటే IP అడ్రస్ ముందే క్రియేట్ చేసుకోవాలి మనం. IP పెట్టేసుకుంటే డైరెక్ట్ LAN కేబుల్ సిస్టమ్ రూటర్ పెట్టేసుకుంటే IP డైరెక్ట్ ప్రింట్ వస్తుంది సిస్టమ్ నుంచి మనకి. A4 అండ్ లీగల్ ఏదైనా డూప్లెక్స్ కూడా ఇవ్వచ్చు. ఇది పేపర్ బయటకు వచ్చే ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది మనకి జిరాక్స్. ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ ఇక్కడ నెంబరింగ్ కొట్టుకుంటే కాపీస్ వస్తాయి మనకి. ఇది ADF అనమాట. లీగల్ కానీ దానికంటే పెద్ద పేపర్ ఏమైనా ఉంటే పైన ఒకటేసారి బెండల్ పెట్టేస్తే తీసుకొని జిరాక్స్ కానీ స్కాన్ కానీ చేసుకోవచ్చు. ఇది ఇండివిజువల్గా సింగిల్ పేపర్ ఎప్పుడైనా పెట్టుకోవడానికి పేపర్ ట్రే. ఇది A4 బెండల్ ఆల్మోస్ట్ ఒక 100 to 200 పేజెస్ దీనిలో వస్తాయి, పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ దీని మోడల్ సీరియల్ నెంబర్ అండ్ LAN పోర్ట్, USB కేబుల్ రెండు ఇచ్చాడు దీనిలో. LAN పోర్ట్ అండ్ USB కేబుల్.
ఇది పవర్ కేబుల్. సైడ్స్ కి దీనికి ఒక ఫ్యాన్ కూడా వచ్చింది, కూలింగ్ ప్యాడ్. ఇది పేపర్ బయటికి రావడానికి. క్యాటరేజ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది, అది ప్రెస్ చేసి, ఇది లోపల కనిపిస్తుంది క్యాటరేజ్. ఇది ఓపెన్ చేయాలంటే ఆ బ్లూ కలర్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసి క్యాటరేజ్ రిమూవ్ చేయడానికి వస్తుంది అనమాట. రిమూవ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టచ్చు. లాక్ చేసిన తర్వాత డోర్ లాక్ చేయాలి. ఇక్కడ చూడండి క్యాటరేజ్ ఎలా రిమూవ్ చేయాలి, ఇక్కడ ఉన్నాయి. యూఎస్బి పోర్ట్ కూడా ఉంది దీనికి. మనం ఇన్ కేస్ ఎనీ పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ పెట్టుకొని డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. దీనిలో ఆప్షన్స్ ఉంటాయి. పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఎక్స్ట్రా డిస్ప్లే పైన చూపిస్తుంది పెన్ డ్రైవ్. దానిలోకి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసి ప్రింట్ ఇస్తే ప్రింట్ వచ్చేస్తుంది దాన్ని. A4 అండ్ లీగల్ డూప్లెక్స్ సిస్టమ్ నుంచి ప్రింట్ వస్తుంది. స్కాన్ అండ్ ల్యాన్ ప్రింటింగ్ అన్నీ ఉన్నాయి దీనిలో. మెన్యూ